నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, సోహం మంత్రము ఎలా సమాధికి సహకరిస్తుంది, ఉపకరిస్తుంది, ధ్యానం ఎలా నిర్వికల్ప సమాధికి సహాయపడుతుంది, ధ్యానం ఏ విధంగా చేస్తే సిద్ధి అవుతుంది, ధ్యానం ఎంతకాలం చేయాలి, ధ్యానం సిద్ధించిందని మనకెట్లా తెలియాలి, సోహం మంత్రమును ఎంతకాలం చేయాలి, సోహం మంత్రం సిద్ధించిందని మనం ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో మనం ప్రస్తావన చేద్దాం. నేడు భారతదేశములో ఎందరో యోగి పుంగవులు, యోగులు, మునులు, మునీశ్వరులు, ఇటువంటి మహానుభావులంతా కూడా ఈ సోహం మంత్రమనే అజప గాయత్రి మహామంత్రము ద్వారా నిర్వికల్ప సమాధిని పొందగలిగినారు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఈ సవికల్ప సమాధి అనేది ఎట్లా మనకు కలుగుతుంది అంటే, ఒక రూపం పైన ఆరాధన చేస్తూ, దేవత పైన ధ్యానం చేస్తూ సాకారాన్ని ధ్యానం చేసినప్పుడు ఇది సాకార ధ్యానం అవుతుంది. ఈ సాకారము యొక్క పరిపాకమే అన్ని తలంపులు పడిపోగా కేవలము ఒక్క తలంపు మాత్రమే మిగిలుంటుంది. అదే సవికల్ప సమాధి. ఆ ఒక్క తలంపు కూడా తొలగిపోయి నిర్వికల్ప సమాధి, వినడం కానీ, చూడడం కానీ, తాకడం కానీ ఏమీ లేకుండా కేవలము నిర్వికల్ప సమాధి. ఇది యోగ నిర్వికల్ప సమాధే కానీ జ్ఞాన నిర్వికల్ప సమాధి కాదు. జ్ఞాన నిర్వికల్ప సమాధి భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పారు, అన్ని వేళల యందు కూడా నేను పరిపూర్ణ పరబ్రహ్మమునై ఉన్నాను అని మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని మననం చేసి నిధిధ్యాసనలో మిగిలిపోయినటువంటి వారికి సహజ నిర్వికల్ప సమాధి కలుగుతుంది. ఏమి చేస్తూ ఉన్నప్పటికీ కూడా అది సాధనముతో వచ్చేది కాదు, సహజావస్థయే సహజ సమాధి. నీవు నీ స్వస్థితిలో ఉండుము అన్నారు భగవాన్ రమణ మహర్షుల వారు. అందుకని అక్కడ ఏ సాధనలు చెప్పలేదు, నీవెవరో తెలుసుకొనుమనే ఒక్క వాక్యమే ఇక్కడ ముఖ్యమైన సూత్రం. ఇక సోహం మంత్రం. సోహం మంత్రం మనకు ఎలా ధ్యానానికి కుదురుతుంది, ధ్యానం ఎలా సాగుతుంది, ఎంతకాలం చేయాలి సోహం మంత్రం అంటే, సోహం మంత్రమును కూడా చేయలేనటువంటి స్థితి, ఏకాగ్రతలో మునిగిపోవడం, ఏ చిన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా కేవలము ఆ ఎరుకలో, కేవలము ఆ యొక్క ఏకాగ్రతలో మునిగిపోవడమే ప్రశాంతమైనటువంటి శ్వాసరహిత స్థితి ఏర్పడుతుంది. మొట్టమొదట ఆహారము, సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు ఆసనం సిద్ధిస్తుంది. ఆసనం సిద్ధించిన తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమైపోతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడైతే రహితమవుతాయో అప్పుడు ఆసనం సిద్ధిస్తుంది. ఆసనం సిద్ధించిన వెంటనే సవికల్ప సమాధి కలుగుతుంది. సవికల్ప సమాధిలో ఒక్క తలంపు మాత్రమే, నేనున్నాననేటువంటి కేవల తలంపు మాత్రమే ఉంటుంది. ఆ తలంపు కూడా, తలంపు ఎక్కడ పుట్టిందో అక్కడ లయమైపోవడమే సహజ నిర్వికల్ప సమాధి. అనంతమైన జ్ఞాన సాగరమునందు తోసిన లవలేశము తోసిన ఒక తలంపే మనస్సు. ఈ మనస్సును బాగా విచారిస్తూ పోతే తిరిగి ఆ పుట్టుచోటు, నేను పుట్టుచోటు, నేను లయం కావడమే ముక్తి, కైవల్యము, జన్మరాహిత్యము. నేననే స్ఫురణ ఏది ఉండడం వల్ల ఉన్నదో అదే ఆత్మ అంటారు. కాబట్టి ఈ సోహం మంత్రము ధ్యానము ఇలా రోజు చేస్తూ ఉండగా శ్వాసబంధనం జరుగుతుంది. శ్వాసకు మనసుకు సంబంధం ఉంది. శ్వాస కదిలినేని మనసు కదులును, మనసు కదిలినేని శ్వాస కదులును. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి కట్టుబడినేని రెండోది వెంటనే కట్టుబడిపోతుంది. మనసు కట్టుబడినేని శ్వాస కట్టుబడిపోతుంది, శ్వాస నిలిచిపోనేని మనసు కూడా నిలిచిపోతుంది. కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం కాదు. మన జీవితంలో ఆలోచనలన్నీ ఆపేసి సమాధి స్థితిలో ఉండాలి అంటే ఎంతో ప్రయత్నపూర్వకంగా చేయాలి. సంకల్ప వికల్పాలు ఉన్నప్పుడు కూడా తన ఉనికికి భంగం లేదు.
తరంగములు తోస్తూ ఉన్నప్పటికీ కూడా జలానికి విఘాతము లేదు. ఆభరణముగా తోస్తూ ఉన్నప్పుడు కూడా బంగారమునకు ఏ విధమైన విఘాతము లేదు. అలాగే నామరూపాలపైన మనసు పరిగెడుతున్నప్పుడు కూడా నా యొక్క స్వరూపమునకు భంగము లేదని ఏ సాధకుడు, ఏ పుణ్యాత్ముడు, ఏ చిత్తశుద్ధి గలవారు గుర్తించగలరో వాళ్ళు అన్ని సమయములలో కూడా సమాధి స్థితిని పొందినవారుగా మనం గుర్తించాలి. ధ్యానం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే ఏకాగ్రత పరిపాకము చెందినప్పుడు ధ్యానం సిద్ధిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమైనప్పుడు ధ్యానం సిద్ధిస్తుంది. ధ్యానము యొక్క పరిపాకమే సమాధి. సమాధి యొక్క పరిపాకమే నిర్వికల్ప సమాధి. కాబట్టి ఆత్మానాత్మ విచారణగానే చేసుకోగలిగితే అనంతమైన ఆత్మతత్వాన్ని ఒక సమాధిలో బంధించడం కానీ, అనంతమైన ఆకాశాన్ని ఒక ఘటములో బంధించడం కానీ కుదరదు. అట్లే సర్వవ్యాపకమై సర్వగతమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మము ఒక అవస్థకు కట్టుబడినది కాదు. బాగా గుర్తించాలి మనం. ఏదో కాసేపు కూర్చొని ఒక అనుభవాన్ని పొందడము అది నిజమైన సమాధి స్థితి కాదు. మరి ఇంకేమిటి? సర్వాన్ని సమంగా చూడడం, నామరూపాలన్నిటిని కూడా సమముగా చూడడమే సమాధి స్థితి. మనసు ఆత్మయందు లయమవడమే సమాధి స్థితి అంటారు శంకరాచార్యులు వారు. ఆత్మ అన్వేషణలో మనసుగా ఉండక మనసు ఆత్మాకారం చెందుతుంది. కాబట్టి మానవుడు ఏమి చేయాలన్నా మనసే ప్రధానమైనది. ఇటు లోకానుభవానికైనా ఇటు బ్రహ్మానుభవానికైనా మనసే ప్రాధాన్యం వహిస్తుంది. కాబట్టి మనము ఈ మనసును ఎంతవరకు అణిచిపెట్టినప్పటికీ కూడా అది అనగదు, మళ్ళా విజృంభిస్తుంది. కానీ మనసు యొక్క పూర్వోత్తరం ఏమిటి, మనసు యొక్క ఉనికి ఏమిటి మనం కానీ విచారించినట్లయితే మనస్సు తనకంటే అన్యము కాదని తెలియబడుతుంది. ఏది ఉండడం వల్ల మనసు విన్యాసం చేస్తున్నదో, ఏ చైతన్యం ఉండడం వల్ల బుద్ధి నిర్ణయిస్తున్నదో, ఏ ప్రజ్ఞ ఉండడం వల్ల చిత్తము చింతిస్తున్నదో ఆ స్వరూపమునందు ఇవన్నీ లేవు. ఈ త్రిపుటి లేదు. త్రిపుటి సంపుటీకృతం కావడమే ఆత్మదర్శనం. ఏమి దర్శించాలన్నా, ఏమి వినాలన్నా, ఏమి చూడాలన్నా జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడు ఉండాలి త్రిపుటి. ఇంకా ధ్యానం చేయాలంటే ధ్యాత, ధ్యానము, ధ్యేయం ఉండాలి. అంతా ఈ లోక వ్యవహారం అంతా ఈ త్రిపుటిలోనే జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం బాగా గుర్తించి సూక్ష్మబుద్ధి కలిగినేని ఇప్పుడే ఇక్కడే పరిపూర్ణ బ్రహ్మముగా మిగిలిపోవడమే. 4 మహావాక్యములు కూడా నిన్ను బ్రహ్మముగా బోధిస్తున్నవి. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు, సూక్ష్మబుద్ధి కలిగిన వారు ఇక ఏ సాధన అవలంబించరు. వారికి విచారణే సాధన. మర్చిపోయిన తన అనంతత్వాన్ని, తన పరిపూర్ణత్వాన్ని గుర్తించడమే. కాబట్టి ఈ మానవ దేహము అత్యంత ప్రామాణికమైనది. ఇప్పుడే ఇక్కడే బ్రతికుండగానే ఈ సాధన చేయవచ్చు మనం. మరణించిన తర్వాత ముక్తి అనేది క్రమముక్తి. ఇప్పుడే ఇక్కడే తాను దేహం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, కనిపించే నామరూపాత్మకమైన ప్రపంచం ఏదీ కాదు. కాబట్టి వీటన్నిటిని ఏ సాధన వల్ల తెలుసుకుంటున్నానో, ఒక శబ్దాన్ని ఏ సాధన వల్ల తెలుసుకుంటున్నానో ఈ సాధనములకు సాధనమైన నా స్వరూపమే. నేనుంటేనే ఏమైనా వినగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. నేనంటే దేహం కాదు. ఈ దేహానికి కూడా సాక్షిగా ఉన్న స్వరూపమే మన స్వస్వరూపం. కాబట్టి ఎప్పుడూ ఉన్నది స్వరూపమే. స్వరూపము అంటే ఆత్మ. శంకరులు వారు స్వరూపం అనే శబ్దాన్ని విరివిగా వాడారు. ఆత్మ అంటే నేను అనేటువంటి తత్వం. కాబట్టి ఈ నేను అనేటువంటిది ఆత్మ లేక ఈ నేననేటువంటి ఉనికి ఉండదు. కాబట్టి ఆత్మ నిర్వికల్పమైతే నేననేది సవికల్పం. ఆత్మ నిరాకారమైతే నేననే వృత్తి సాకారం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గురువుల ద్వారా చక్కగా వివరణ చేసుకొని, విచారణ చేసుకొని ఇప్పుడే ఇక్కడే అంధవిశ్వాసాలకు అవకాశం ఇవ్వక స్వానుభవములో తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము. శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఈ సర్వము పరబ్రహ్మమయము అని చెప్పడం జరిగినది. కానీ అటువంటి అనుభవం మనకు కలగలేదు.
ఆ అనుభవం కలగాలి అంటే ఎంతో కృషి చెయ్యాలి, ఎంతో విచారణ చెయ్యాలి, ఆహార నియమం ఉండాలి, సమయపాలన ఉండాలి, తెల్లవారుజామున 4 గంటలకే బ్రహ్మముహూర్తములో లేవాలి, లేచి ప్రశాంతంగా ఉన్న సమయంలో స్వస్వరూపానుసంధానం కానీ, లేదా ఆత్మానాత్మ విచారణ కానీ, లేదా సద్గ్రంథ పఠనము కానీ, లేదా మహనీయులు చెప్పినటువంటి వాక్యములను పదే పదే మననం చేయడం కానీ, ఇవి చేసినప్పుడు మనకు అనంతమైన ఫలితం వస్తుంది. ఆ అనంతమైన ఫలితం ఏదో కాదు, తన స్వరూపమే. అన్ని ఫలితములకు మూలమైనటువంటి ఫలం మోక్ష ఫలమే. అది ముందే పొందబడే ఉన్నాము అనేటువంటి అంశం మనకు తెలియలేదు. ఈ దేహముతో మనం ఉండడం వల్ల, ఇంద్రియాలతో మమేకం అవ్వడం వల్ల ఒకప్పుడు ఇంద్రియాధ్యాస కలుగుతుంది, ఒకప్పుడు మనస్సుతో అధ్యాస జరుగుతుంది. నా కన్ను బాగా చూడలేదు, నా చెవి బాగా శబ్దాన్ని వినలేదు అంటే ఇంద్రియాలతో అధ్యాస జరిగింది. నా మనసు బాగలేదు అన్నామా, అప్పుడు మనసుతో అధ్యాస జరిగింది. నేను చిక్కిపోయినాను, నేను బలంగా ఉన్నాను అంటే దేహముతో అధ్యాస జరిగినది. ఈ నేను వేరుగా కనపడదు మనకు, ఏదో ఒక అంశాన్ని పట్టుకొనే వస్తుంది. నేనుకు వేరుగా ఉనికి లేదు, ఏదో ఒక దాన్ని పట్టుకుంటుంది. కాబట్టి ఆ నేననేటువంటిది ఇండివిజువల్, కేవలము ఉనికిగా ఎవరైతే గుర్తించగలరో ఒకే ఒక ఆత్మతత్వమే మనసుగా, బుద్ధిగా, చిత్తముగా వ్యక్తమవుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని ఎవరు గుర్తించగలరో వారు ఇప్పుడే జీవించి ఉండగానే జీవన్ముక్తులు. ఒకే చైతన్యము కంటి దగ్గరకు వెళితే చూడగలుగుతున్నది రూపాన్ని, ఒకే చైతన్యము చెవి దగ్గరకు వెళితే శబ్దాన్ని వినగలుగుతూ ఉన్నది, ఒకే చైతన్యము కాలి దగ్గరకు వస్తే నడుస్తూ ఉన్నది. అంతరేంద్రియం మనసు. ఆయా గోళకముల దగ్గర ఆయా ఇంద్రియ రూపం దాలుస్తూ ఉన్నది మనస్సు. అందుకనే 11వది మనస్సు, అంతరేంద్రియం. కాబట్టి ఈ తత్వాన్ని మనం సూక్ష్మంగా గుర్తించాలి. కాబట్టి అజప గాయత్రి మహామంత్రం ఎంతవరకు చేయాలి అంటే శ్వాసకు మరుపు కలిగే వరకు చేయాలి. నేను జపము చేస్తున్నాను అనే ఎరుక పోయే వరకు చేయాలి. ధ్యానం కూడా నేను ధ్యానం చేస్తున్నాను అనే ఎరుక పోయే వరకు చేయాలి. కాబట్టి కేవలము శబ్ద స్పర్శ రూప రసగ్రంథములు ఏమీ తెలియకుండా ఆ సమాధి స్థితిలో ఉండిపోయే వరకు మనం ధ్యానం చేయాలి, యోగం చేయాలి. కాబట్టి యోగము అంటే ఉపాయమని, యోగము అంటే యుక్తి అని, అంటే పరమాత్మను తెలుసుకునేదానికి ఇవన్నీ కూడా సోపాన క్రమములే. పరమాత్మ తన స్వరూపమని గుర్తించేదే జ్ఞాన విచారణ. అలా ఒకే తడవ పరమాత్మను విచారణ ద్వారా కనుగొనలేని వారు ధ్యానం చేయడము, యోగం చేయడము, జపం చేయడము, పూజలు చేయడము, ప్రార్థనలు చేయడము, ఇవన్నీ కూడా దైవీ సంపదే. వీటన్నిటి వల్ల మనకేం కలుగుతుందంటే చిత్తశుద్ధి కలుగుతుంది. పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత మనసు కబ్బుతుంది. అప్పుడు నేనేమిటి, ఆత్మనగానేమి, జగత్తనగానేమి, జీవుడనగానేమనే మొదలుగా గల అంశాలన్నీ కూడా తెలియబడతాయి. మనకు పరిపక్వత లేకుండా ఆత్మవిచారణ చేసినా అంత సులభం కాదు. కాబట్టి ఏ ఫలమైన యోగ్యులకే ప్రాప్తిస్తుంది. కాబట్టి యోగ్యత ఉన్నవారికి ఏదైనా కూడా సాధించగలరు, సాధిస్తారు కూడా. కాబట్టి ఆత్మానాత్మ విచారణ అనేది ఆధ్యాత్మిక తత్వమునందు అత్యంత ప్రామాణికమైనటువంటిది. ఆత్మనగానేమి, అనాత్మనగానేమి, జగత్తనగానేమి, జీవుడనగానేమి అనేటువంటి ఇవన్నీ కూడా బాగా విచారణ చేసుకొని, ఇవన్నీ కూడా తానుంటేనే కదా జగత్ అంటున్నాడు, ఈశ్వరుడు అంటున్నాడు, జీవుడు అంటున్నాడు. జగత్తు చెప్పలేదు నువ్వు జీవుడు అని, ఈశ్వరుడు చెప్పలేదు నువ్వు జీవుడు అని. కానీ జగజ్జీవులు కాబట్టి జగదీశ్వరులు, జీవ జగదీశ్వరులు, ఈ మూడు కూడా ఆరోపితమే, అధిష్టానం కాదు. కాబట్టి ఈ స్ఫురణ ఉంటేనే ఇంకొకటి తెలియబడుచున్నది. స్ఫురణను వీడి ఎరుక లేదు, ఎరుకను వీడి స్ఫురణ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సూక్ష్మంగా గుర్తు చేసుకొని ప్రతిరోజు కూడా విచారణ కొనసాగించాలి. సాధకుడు ఎప్పుడు ఆగిపోరాదు, సాగిపోవాలి. ధ్యానం జ్ఞానముగా పరిణమించాలి. కాబట్టి సోహం మంత్రం అనేది గాలి లేని చోట నిశ్చలముగా శ్వాసరహిత స్థితి కలిగే వరకు సోహం మంత్రం చేయాలి. అలాగే ధ్యానము శరీరాన్ని మరచి కేవలము సాక్షి మాత్రుడై మిగిలిపోయే వరకు ధ్యానం చేయాలి.
మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ధ్యానం ఎంతవరకు చేయాలి అంటే ఆసనము సిద్ధించి మనసు ఏకాగ్రతకు వచ్చి నిశ్చలమై నిర్మలమై తానుగా మిగిలిపోయే అంతటి వరకు ధ్యానం చేయాలి. అలా ధ్యానము సిద్ధించిందని మనం ఎట్లా తెలుసుకోవాలంటే ఎంతసేపు కూర్చున్నా కూడా ఆయాసము అలసట ఉండదు. 3 గంటల సమయం కూడా ఒక నిమేషకాలమే కదా అనిపిస్తుంది. ఒక రోజు చేసిన ధ్యానం కూడా 5-6 గంటలు చేసిన ధ్యానం కూడా 1 నిమిషమో 2 నిమిషాల్లో తోస్తుంది. అప్పుడే ధ్యానం సిద్ధించిందని సమయము తెలియబడదు, సమయం స్ఫురించదు, మనకు ఆత్మాకారం అయిపోతుంది మనసు. కాబట్టి ధ్యానం కూడా సామాన్యమైన విషయం కాదు. మన మహర్షులంతా కూడా ధ్యానము ద్వారానే ఆత్మతత్వాన్ని పొందగలిగినారు. ధ్యానయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులు కేవలము ధ్యానము ద్వారా మాత్రమే జ్ఞానసిద్ధిని పొందిన వారు కూడా ఉన్నారు. హఠయోగులు మాత్రం ప్రాణాయామము ద్వారా ఆత్మానాత్మ విచారణ చేసుకోవాల్సిందే. ఎవరైనా కడకు ఆత్మానాత్మ విచారణ చేసుకొని పరమాత్మ స్వరూపులై మిగలాలి. ఎవరు ఏమి చేసినప్పటికీ, ప్రాణాయామము చేసినా, ధ్యానయోగము చేసినా, ఆత్మవిచారణ చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా సర్వాత్మ భావన కలగాలి. ఉన్నది బ్రహ్మమే గాని రెండో పదార్థము లేదు. ఉన్నది చైతన్యమే గాని జడము లేదు. ఉన్నది దృక్కే గాని దృశ్యము లేదు. ఉన్నది జ్ఞాతే గాని జ్ఞేయము లేదు. ఉన్నది క్షేత్రజ్ఞుడే గాని క్షేత్రము లేదు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకు ఒక ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. దృశ్యాన్ని చూడడం వల్ల దృక్ అవుతున్నాం, క్షేత్రాన్ని చూడడం వల్ల క్షేత్రజ్ఞ అవుతున్నాం. కాబట్టి ఎప్పుడూ క్షేత్రము లేదు, తరంగం ఎప్పుడూ లేదు, ఉన్నది జలమే. ఆభరణం ఎప్పుడూ లేదు, ఉన్నది బంగారమే. కుండలు, బాణలు, మూకేళ్ళు ఎప్పుడూ లేవు, ఉన్నది మన్నే అనే సత్యాన్ని మనం బాగా రూఢీ చేసుకోవాలి. ఏమి మాట్లాడినప్పటికీ కూడా నేననేటప్పటికీ శరీరం కాదు మనం గుర్తుకు రావాల్సింది. నేననేటప్పటికీ అనంతమైన జ్ఞానస్వరూపుణ్ణి నేను అనేటువంటి అనుభవం మనకు రావాలి. పరిచ్ఛిన్న దృష్టితో ఈ దేహమే నేను అనుకుంటున్నాం, అపరిచ్ఛిన్న దృష్టితో నేను బ్రహ్మముగా మిగిలిపోవాలి, బ్రహ్మమే నేననేటువంటి అఖండ బ్రహ్మాకార వృత్తి కలగాలి మనకు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి మానవుడికి కూడా స్వభావ సిద్ధమే. బ్రహ్మాన్ని తెలుసుకోవడము, బ్రహ్మ సాక్షాత్కారం అనేది ప్రతి మానవుడికి కూడా స్వభావమే కానీ సాధన సాధ్యం కాదు అన్నారు. సాధన సాధ్యం ఎందుకు చెప్పారు అంటే సంస్కారములు, పూర్వజన్మ సంస్కారములు సక్రమంగా లేని వారికి సాధన ఎంతో చేయవలసి ఉంటుంది. అజ్ఞానికి ఆత్మ ఎక్కడో ఉన్నట్టుంది దూరముగా, జ్ఞానికి తన స్వరూపమయ్యింది. కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి ఏకాంశమేమనగా ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మమే, అది నేను అనే ఉనికి రూపంలో ఉన్నది. ఇట్లా ఆత్మను ఇది అని వర్ణించకూడదు అంటుంది శాస్త్రం. ఆత్మ ఇదేనంటే విషయమై తోస్తుంది. కాబట్టి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది. ఆ చోట మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ పనిచెయ్యవు, కేవలము సాక్షిమాత్రుడై మిగలడమే. సంకల్పము పుట్టినేని ప్రపంచము, సంకల్పరహితమే బ్రహ్మము. కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మబుద్ధితో మనం విచారణ చేసుకొని కేవలము ఆ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపుడే తాను అని గుర్తు చేసుకొని తన ఈ బలముతో సమస్త జీవులలో ఉన్నది కూడా బ్రహ్మమే ఇట్లా చెప్పవలసి వచ్చిందే కానీ సమస్తము అనడానికి లేదు. ఉన్నది బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే అన్నప్పుడు సర్వం ఒకటి బ్రహ్మం ఒకటి అవుతుంది, అద్వైతం సిద్ధించదు. కాబట్టి ఉన్నది బ్రహ్మమే. బోధన సౌలభ్యము కొరకు చెట్లలో, పుట్లలో, అంతరిక్షములో, నదీ నగములలో అంతా బ్రహ్మమేనని సాధకుని యొక్క బుద్ధిని విశాలం చేయడం కొరకు అట్లా చెప్పారు. కాబట్టి ఉన్న పరిపూర్ణ బ్రహ్మమే ఈ విధముగా దృశ్య రూపముగా తోస్తూ ఉన్నది. ఉన్నది బంగారమే కానీ ఆభరణ రూపములో, పలు రకములైన ఆభరణ రూపములో తోస్తూ ఉన్నది. అద్వైత సిద్ధాంతములో ఉన్న గొప్పతనం ఏమిటంటే కారణ రూపాన్ని వేడకుండానే కార్యరూపంలో భాషిస్తూ ఉన్నది. బంగారము యొక్క ఉనికి కోల్పోకుండానే ఆభరణ రూపముగా తోస్తూ ఉన్నది. అలాగే పరబ్రహ్మము యొక్క స్వరూపం వేడకుండానే నామరూపాత్మకమైన ప్రపంచముగా ఆభాసగా తోస్తూ ఉన్నది. ఇది లేనిదే కానీ వాస్తవం కాదు. ఉండే పదార్థం అయితే పోయేదానికి లేదు. లేనిది ఆభాష అయితేనే తొలుగుతుంది.
కాబట్టి ఇది తనలోనే తాను బంధింపు చేసుకున్నాడు. తన యందే అజ్ఞానము, తన యందే జ్ఞానం. తన మనసు చేతనే తాను బంధింపు చేసుకున్నాడు. తన మనసు చేతనే తాను విముక్తుడు కావాలి. ఇంకా ఎవరు ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ స్థితి తనకు కలగనదే. ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా కుదరదు. గురువులు మహనీయులు ఎంత దగ్గర ఉన్నప్పటికీ కూడా తనలో ఆ భావం తన చేతనే తాను బంధింపజేసుకున్నాడు. తన మనసు చేతనే తాను విముక్తిని పొందవలెను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.